పోలవరం పూర్తవడం అనేది ఈరోజు ఈ ప్రభుత్వం చేతిలో ఉందని చెప్పేసి అని అందరికీ చెప్తారు కానండి. ఈ ప్రభుత్వం చేతిలో పోలవరం అనేది ఏమీ లేదు. వాస్తవంగా చెప్పాలంటే ప్రతి రూపాయి కూడా వీళ్ళు ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి మీద కూడా సెంట్రల్ విజిలెన్స్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే డబ్బులు గ్రాంట్ చేశారో ఆ డబ్బులు పరిధిలోనే ఈరోజు పోలవరం పనులు జరిగేటువంటి పరిస్థితి. అందులో గతంలో జరిగినటువంటి ఈ డయాఫ్రమ్ వాల్కి సంబంధించినటువంటి ఈ ఏదైతే తప్పు జరిగిందో దాన్ని పదే పదే మనం ఎంత సవరించినప్పటికీ కూడా మనం డయాఫ్రమ్ వాల్ మళ్ళీ కడుతున్నాం, మళ్ళీ వరదలు వస్తున్నాయి, మళ్ళీ పడిపోతున్నటువంటి ఒక పరిస్థితి, మళ్ళీ దెబ్బతింటున్నటువంటి ఒక పరిస్థితి. పోలవరం విషయంలో ఏ పార్టీ అయినా సరే, అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కానీ రాజీ పడేటువంటి ధోరణి వ్యవహరించినట్లయితే మనం భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రెండోది, ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం అవుతుంది. కాబట్టి పోలవరం ఏదో ఉరుగులు పరుగుల మీద కంప్లీట్ చేయాలనేటువంటి పరిస్థితి కాకుండా పటిష్టమైనటువంటి భద్రతతో పోలవరాన్ని పూర్తి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దీని మీద కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, కేంద్రానికి సంబంధించిన అంటే ఇక్కడ ఒక పాయింట్ అండి, 5 ఏళ్లలో 60,000 కోట్లు ఖర్చు పెడతాం అంటున్నారు. అంటే 12,000 కోట్లు ఖర్చు పెడతారనమాట సంవత్సరానికి. దీంతో అయిపోతాయి ఆ ప్రాజెక్టులన్నీ అనేది ఒక ప్రశ్న. చంద్రబాబు గారు చెబుతున్న దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా భవిష్యత్తులో లేదా భవిష్యత్తులో మళ్ళీ ఏం చేయాలి అనే దానికి ముందే ఈ రోజే బాటలు వేసుకుంటా ఉంటాడు ఆయన ఈ 60,000 కోట్లు కాకుండా బనకచెర్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి మళ్ళీ సుమారుగా ఒక 80,000 కోట్ల పైచిలకు ఇంకొక ప్రాజెక్ట్ తీసుకోవడానికి రెడీ అయ్యాడు ఆయన. అవును. అయితే ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ కర్మగాలి మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తే మళ్ళీ దాన్ని ఎత్తుకుని దాని 80,000 కోట్లని 2 లక్షల కోట్ల వరకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి అయితే అందరికి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటి సమాచారం. దానికి కూడా పిపిపి పద్ధతుల్లో ఇప్పుడే దానికి బాటలేసినటువంటి వ్యవహారం. ఆ ప్రాజెక్టు సంబంధించి దాని యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా పిపిపి పద్ధతుల్లోనే జరుగుతాయి అని చెప్పేసి ఒక వార్త అయితే బయటకు వచ్చినటువంటి ఒక పరిస్థితి మనందరం చూస్తున్నటువంటి ఒక వ్యవహారం. కాబట్టి పోలవరం కానివ్వండి, మరే ప్రాజెక్ట్ కానివ్వండి, ఈ పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కంప్లీట్ చేసేటువంటి ఒక వ్యవహారం కాదు. కేవలం కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ అవసరం ఉన్నంత వరకు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని కంప్లీట్ చేసుకోగలిగితే 2,700 కోట్లు ఆరోగ్యశ్రీకి ఇవ్వడానికి లేదు, కానీ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేస్తానని చెబుతున్నారు. 60,000 కోట్లు ఖర్చు పెట్టి ఏం జరుగుతుంది? రైట్. 12,000 కోట్లు ఖర్చు పెట్టి కొండవమ్మ గురించి కూడా మాట్లాడండి. ఎవరు అబద్ధం చెప్పారు వీళ్ళిద్దరు? ఇద్దరు అబద్ధాలే సార్. అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు మీకు బోండావమ్మ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సరిగ్గా పనిచేయట్లేదు అన్నాడు సార్. అసలు ఆయన ఏమైనా సక్రమం పనిచేశాడా? విజయవాడ వరద రావడానికి ఎవరు కారణం? అది వేరే చర్చ. దీనికి దానికి సంబంధం అంటే సార్, వీళ్ళు ఒకరినొకళ్ళు ఇప్పుడు ఎవరి మీద ఏం కోపం ఉందో దాన్ని మరి అసెంబ్లీలో ప్రస్తావిస్తే మరి ఇప్పుడు దాని మీద అక్కడ ఎందుకు చెప్పలేదు వాళ్ళ సమాధానం? పవన్ కళ్యాణ్ సరిగ్గా రావట్లేదు అనేది అందరికీ తెలిసిందే. ఇదైతే ఒప్పుకోలేదుగా. చేసుకోవాలి మీరు మీ వ్యాఖ్యలని. ఆయన షెడ్యూల్ చూస్తే ఆయన ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు పోతున్నాడు తెలిసిద్ది. ఆయన అమావాస్య వెళ్ళిపోయినాక వస్తాడు, అమావాస్య ముందు రాడు, మళ్ళీ పౌర్ణమికి ముందో ఎప్పుడు వచ్చి వెళ్తాడు. నెలలో 2 రోజులు ఖచ్చితంగా ఉంటాడు. సో దీని మీద వార్త రాయారు. అంటే సినిమా షూటింగ్ కాస్త ఈ మధ్య కొంచెం బిజీ అయ్యి ఇంకెందుకు సార్ మంత్రి పదవి వేరే వాళ్ళకి సినిమా షూటింగ్లు చేసుకోమండి. మంత్రి 1,000 రూపాయలు టికెట్ ఆయన కాదు సార్. రైతుకి యూరియా ఎవరు కానీ, ఉల్లిపాయ గిట్టుబాటు ధర ఎవరు కానీ ఈయన టికెట్ రేట్లు అయితే పెంచుకుంటారో అది పెద్ద చర్చ. నేనేదంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చక్కగా పనిచేయకపోతే దానికి సంబంధించి మేము ఎమ్మెల్యేని అంటే మరి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి. మళ్ళీ వాళ్ళే పత్రికలు రాస్తారు. ఆ కృష్ణయ్య అనే అతను చాలా సౌమ్యుడు, చంద్రబాబుకు సన్నిహితుడు, ఆయన మీద మచ్చలు లేవంట. మరి మచ్చ మీ ఎమ్మెల్యే చేసినప్పుడు మరి మీ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటారా? ఒకవేళ నిజంగా జరిగితే పవన్ కళ్యాణ్ మీద తీసుకుంటారా? సమాధానం చెప్పాలి కదా. ఇంకోటి, ఇది ఒక్కటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాదు సార్. పారిశుద్ధ్య సమస్య ఈరోజు 8 నెలల్లో 27.5 లక్షల మందికి జ్వరాలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో. జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు 27,50,000 మందికి జ్వరాలు వచ్చినాయి. మరి దీనికి కారణం ఎవరు? పారిశుద్ధ్య సమస్య అని మీరే రాస్తున్నారు. ఇది చెప్పాలి కదా. రెండోది, ప్రాజెక్టులకు సంబంధించి ఆయన 12,000 కోట్లు ఖర్చు పెట్టా అని చెప్పాడు. ఈ సంవత్సరంలో 12,000 కోట్లు ఏడ ఖర్చు పెట్టారు అని చెప్పాడు. 12,000 కోట్లు ఖర్చు పెట్టాం, ఇంకా 5 ఏళ్లలో మొత్తం 60,000 కోట్లు అని. ఏ ఊర్లో 12,000 కోట్లు ఖర్చు పెట్టారు? ఇది కూడా అమరావతి 1 కిలోమీటర్ రోడ్డుకు 100 కోట్ల లాగా కాంట్రాక్టులకు ఇచ్చేసిన పరిస్థితి. రెండోది, పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గారి వల్లే పోలవరం ఈరోజు నాశనం అయింది అని చెప్పి సాక్షాత్తు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి 07 అంటే 7వ తారీఖు ఫిబ్రవరి 2024 ఏదైతే ఎగువ కాపర్ డ్యాంలో గ్యాపుల వల్ల డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని చెప్పాడు. ఎగువ కాపర్ డ్యాంలో 2 చోట్ల గ్యాపులు పెట్టారు. దిగువ కాపర్ డ్యామ్ అసలు కట్టపోవటం వెళ్ళినది వరద వచ్చి ఎగువ కాపర్ డ్యామ్ దాన్ని, దిగువ కాపర్ డ్యామ్ వెనక నుంచి దాన్ని, ముందు నుంచి దాన్ని డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. అసలు డయాఫ్రమ్ వాళ్ళు ఎప్పుడు కట్టాలి?
ఈ రెండు పూర్తయినాక కట్టాలి. అవును. స్పిల్వే ఛానల్, అప్రోచ్ ఛానల్, ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యామ్ ఇవన్నీ పూర్తయినాక డయాఫ్రమ్ వాళ్ళు స్టార్ట్ చేయాలి. కానీ మీరేంది కాంట్రాక్టులకు డబ్బులు ఇవ్వడం కోసం ఇచ్చేసి మళ్ళీ మీరు వెనక కమిషన్లు తీసుకోవడం కోసం అన్ని ఒకేసారి స్టార్ట్ చేసి అక్కడక్కడ గ్యాప్లు నా మీద పెట్టడం వల్ల నెట్టారు అది అని అంటున్నాడు కదా కేంద్ర జలశక్తి రాఘవుల్ గారు కూడా చాలా గట్టిగా అదే ధ్వంసం సార్, చేశాడు చంద్రబాబు. గజేంద్ర షెకావత్ ఎవరు? మీ కేబినెట్ మంత్రే కదా, మీ ఎన్డీఏ కదా. ఆయన మొన్న చెప్పిందే ఏదైతే ఫిబ్రవరి 7, 2024. సో ఆయనే చెప్పాడు ఎగువ కాపర్ డ్యామ్ లో గ్యాపుల వల్ల దెబ్బతిందని. ఎగువ కాపర్ డ్యామ్ గ్యాపులు ఎప్పుడు? మీరు పెట్టిన అంటే గ్యాప్. మీరు పూర్తి చేయలేదు అని అంటాడు ఆయన. ఎగువ కాపర్ డ్యామ్ ఇంకా ఎత్తు పెంచి కట్టాం సార్. ఆ తర్వాత గ్యాపులు నేను ఉంచాను కానీ మీరు పూర్తి చేయాలంటాడు ఆయన. సార్ 2019లో ఆయన దిగిపోయాడు. 2019లో దిగిపోయేటటువంటి సమయం తర్వాత పూర్తిగా వర్షాలు ఆయన అసలు డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేశారు చెప్పాలి. ఎందుకు గ్యాప్ ఎందుకు ఉంచాడంటే ఆయన పోలవరం నిర్వాసితుల సమస్య మునిగిపోతాయని ఏరియాలు. అసలు డయాఫ్రమ్ వాళ్ళు కట్టకూడదు సార్, అప్పుడు కట్టకూడదు. అది ఎగువ కాపర్ డ్యామ్ పూర్తయినాక అసలు తప్పది. దిగువ కాపర్ డ్యామ్ నాకు పూర్తయినాక ఆశ్చర్యం ఏంటంటే రెండింటి మధ్యలో డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలి. మొన్న కలెక్టర్ల సమావేశంలో సెక్రటరీ గారు ఎవరో 2027 జూన్ కల్లా అయిపోతుందని చెప్పాడు. ఇప్పుడేమో ఈయనేమో డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి డయాఫ్రమ్ వాళ్ళే 2027 ఆఖరికి అని అదే దానికి నిపుణుల కమిటీ గైడ్ బండ్ భాగంలో నిర్మించే డయాఫ్రమ్ వాళ్ళని దాంట్లో డిజైన్ లోపాలతో ఈ కట్ట కుంగిపోయిందని చెప్పి ఆ డిజైన్ లోపాలంటే ఎవరిది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ డిజైన్ లోపాలు కొత్తగా స్టార్ట్ చేసింది దాని కదా. కాదు కదా. అది ఇప్పుడు అది చెప్పట్లేదు. చెప్పకుండా ఇప్పుడు ఈ డిసెంబర్ పూర్తయిద్దని ఒక రోజు, 2027 పోలవరం పూర్తయిద్దని ఒక రోజు. సార్ అసలు పోలవరం పూర్తయ్యడానికి మీరు కడుతున్న పోలవరం ప్రాజెక్టా, పోలవరం ఎత్తిపోతల పథకమా? సింపుల్ గా అడుగుతుంది. ఎందుకంటే పోలవరం అంటే 45.72 మీటర్లు, 45.72 మీటర్లకు 55,000 కోట్లు ఖర్చు అయింది. ఇప్పుడు వరకు 24,000 కోట్లే వచ్చింది. ఇంకెంత రావాలి? 30,000 కోట్లు రావాలి. 30,000 కోట్లు మూడు ఇస్తే పోలవరం పూర్తయినట్టు. అంటే వీళ్ళు కడుతున్న పోలవరం ప్రాజెక్ట్ కాదు, ఒక ఎత్తిపోతలాగా 41 మీటర్లకే దాన్ని కుదించేసి పోలవరం ఎత్తు తగ్గించేసి పోలవరాన్ని ఉరివేస్తున్నారనేది. దానివల్ల గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదు. ఇంకా మరో చర్యల గురించి అసలు ఎత్తే పరిస్థితి ఉండదు.